ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక బలమైనదైతే బిఎండబ్ల్యూలో తిరుగుతాడు, బలహీనమైనదైతే బ్రతకడానికి కష్టపడుతూ ఉంటాడు. ఒక మనిషి జీవితం ఎలా ఉన్నా, ఎన్ని కష్టాలు పడ్డా సంతోషపడే కొన్ని క్షణాలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషిలోనూ కష్టం, సుఖం, బాధ, సంతోషం, కోపం అన్నీ ఉంటాయి. కానీ ఒక్క సిచ్యువేషన్లో మాత్రం మనలో ఉన్న అన్ని ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అదే ఫస్ట్ లవ్. అయినా ఫస్ట్ లవ్ గురించి చెప్పాలంటే మా బావగాడే చెప్పాలి, ఎందుకంటే ఇది వాడు ఫస్ట్ లవ్. మీరేమనుకుంటున్నారు నాకు అర్థమైంది. ఈడికి ఫస్ట్ లవ్ ఏంటనగా మా వాడు ప్రేమించిన ప్రతిసారి ఫస్ట్ లవ్ లాగే ఫీల్ అవుతూ ఉంటాడు. ఏమైంది బావా? అసలు ఏమనుకుంటుందిరా మీ చెల్లి? ఎన్నో చెల్లి బావా? అదేరా, నీ దేవుళ్ళు ఎవరున్నా చెల్లెందా నాకు. అదేరా శ్రావణి ఫేస్బుక్లో మళ్ళీ బ్లాక్ చేసింది. దీని మా బ్లాక్ ఆప్షన్ కనిపిస్తే చాలు పట్టాల మీద పడుకోవాలనిపిస్తుంది. అయినా నీకు ఏదైనా కొత్త? నా చెల్లి అయితే అది వాడి చెల్లి. ఇదేంట్రా సీరియస్ అయినట్టున్నాడు. సార్ మీ షర్ట్ బాగుంది సార్. అరే ఇప్పుడు నేనేమన్నాను రా, అలా వెళ్ళిపోయాడు. ఇంకా నా ఏం ప్యాంట్ బాగుందని చెప్పలేదు, పొద్దున్నే రేజర్స్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ కాదు బావా, తనతో మళ్ళీ మాట్లాడాలంటే ఏం చేయాలరా? నువ్వు కూడా అలా ఇప్పుకొని తిరుగు బావా. జోక్ కాదు బావా, తను మళ్ళీ అసలు కలాలరా. అరే ఏంట్రా నీ బాధ? మొన్నే గుళ్ళో కలిసి అన్నావు. నీకు ఇంకా విషయం తెలియదు కదా, మన ఊళ్ళో మీ చెల్లి చిన్న మాటకి ఎంత పెద్ద గొడవ చేస్తుందిరా. మా చెల్లి అలా చేసిండు బావా, నువ్వేదో గెలుకుంటావు. మీ చెల్లారా అయినా గుడికి ఒక్కరితో వస్తే అంత బాగుండేది. వాళ్ళ చెల్లిని తెచ్చింది అయినా వాళ్ళ చెల్లి మరీ అంత బాగుండవు అవసరమా? అయినా నేను పెద్దగా ఏం అనలేదురా. మీ చెల్లె నీకని బాగుంది, కొంచెం సెట్ చేయొచ్చు కదా అన్న బా. అంతే బా, తప్పా బా? తప్పే లేదు బా. అయినా ట్రూ లవ్ అన్నావు కదరా, మళ్ళీ చెల్లిని సెట్ చేయడం ఏంటి? అయినా ట్రూ లవ్ ఏంటరా? ఒక అమ్మాయి లవ్ చేస్తే పడదురా, అది అడిగి అట్రాక్ట్ అవ్వాలి, ఇంప్రెస్ అవ్వాలి. అంతేనా? ఒక అమ్మాయికి నచ్చితేనే ఏదైనా. లేకపోతే ట్రూ లవ్ చేసిన టార్చరే అంటారు బా. మన దగ్గర చాలా ఎక్కువ లవ్ ఉందలేవరా. ఒకరు కాదండి ఇంకొకరు, అయినా ఎవరు కాదని చచ్చిపోతే నీతో ఎవరుంటారు బా? ఐ లవ్ యూ బా. మా బావగాడు చెప్పింది చూశారుగా, కొంతమందికి ఆడు చెప్పింది తప్పు అనిపించవచ్చు, కానీ వాడే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో మనోళ్ళు లవ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక అమ్మాయిని పడేయడానికి సీఎం కుర్చీకి పోటీ చేసినట్టు చేస్తున్నారు. ఆ అమ్మాయిని చూడటం ఒక్కరోజు కూడా మిస్ అవ్వరు, ఎందుకంటే ఒక్క ఓటు మెజారిటీతో గెలిచినట్టే. అయినా నిజాలు మాట్లాడుకుందాం. మన ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడడం, అదే ఒక అమ్మాయి ఫోన్ చేస్తే గంటలు మాట్లాడారు. ఇప్పుడు చూస్తున్న మీలో మీ అమ్మ నాన్న మ్యారేజ్ డే ఎప్పుడైనా సెలబ్రేట్ చేశారా? కనీసం ఎప్పుడు గుర్తుందా? అదే ఒక అమ్మాయి బర్త్డే అయితే ఆ ముందు రోజు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పి ఆ రోజు 12 వరకు వెయిట్ చేసి పేరాలు మెసేజ్లు పంపి పొద్దున్నే గిఫ్ట్లు ఇచ్చి ఫ్రెండ్స్కి పార్టీలు ఇచ్చి తర్వాత బ్రేకప్ అయితే బ్రేకప్ పార్టీలు ఇచ్చి ఆ తర్వాత ఇంకొకరితో చూసి హట్ అయ్యి చేతులు కోసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మళ్ళీ వీటన్నిటికీ లవ్ అనే పేరు. లవ్ అంటే ఒక అమ్మాయిని చూడగానే పుట్టేది కాదురా, మనం పుట్టగానే అమ్మ మనమే చూపించేది. అయినా ఈ రోజుల్లో స్టూడెంట్స్ క్యారెక్టర్ జడ్జ్ చేయడం మా ఉద్దేశం కాదు. కాకపోతే మనకు తెలియకుండానే మనం మన లైఫ్లో పేరెంట్స్ కంటే అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని గుర్తు తెచ్చే మా చిన్ని ప్రయత్నం ఈ షార్ట్ ఫిలిం.